నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్ అలాగే ఆస్ట్రాలజర్ ఆర్‌బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. మేడం, ఇప్పటి వరకు మనం లా ఆఫ్ అట్రాక్షన్ టాపిక్స్ మాట్లాడుకుంటూ వచ్చాం. అవును. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా టాపిక్స్, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, అసలు లైఫ్ కోసం తెలుసుకున్నాం. మరి ఇప్పుడు రిలేషన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే అసలు పేరెంట్స్ పాత్ర పిల్లల విషయంలో ఎలా ఉండాలంటారు? అంటే చాలా మంది పేరెంట్స్ ఒత్తిడి చేస్తూ ఉంటారు పిల్లల మీద, అవును. ఫస్ట్ ర్యాంకే రావాలి, నువ్వు ఇదే అవ్వాలి అని. వీటిలో మీరు ఏమని చెప్తారు, ఎలా ఉండాలంటారు వీళ్ళ పాత్ర? తప్పక. ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్‌లో మోస్ట్‌లీ మనం చెప్పేది ఎప్పటికైనా సరే మనం పాజిటివ్‌గా ఆలోచించమనే చెప్తాము. ఇప్పుడు చాలా మందికి ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు పిల్లలతోటి పడకపోవడం అనేది చాలా వింటున్నాం మనం జనరల్‌గా కూడా. అది చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు. పెద్దవాళ్ళైతే ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. సెల్ఫ్ ఒపీనియన్ అనేది అందరికీ ఉంటుంది. సో, ఇదేంటంటే పెంపకం అని ఒకటి కాకుండా మన చుట్టూ పరిశ్రమాలు అంటే మన చుట్టుపక్కల ఎవరున్నారు వాళ్ళ బట్టి కూడా మనకు వస్తూ ఉంటుంది. అందుకనే ఫ్రెండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మనం చెప్తూ ఉంటాం. సహవాసం వెరీ ఇంపార్టెంట్ అంటూ ఉంటాం. బట్ నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారు. 10th స్టాండర్డ్ వరకు చదువుతున్నారు అనుకో. చిన్న పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం. చాలామంది పేరెంట్స్ నేను కూడా చూసాను. చాలా ఒత్తిడి పెడతారు. అంటే ఏంటి కంప్లీట్‌గా ఏంటంటే వాళ్ళు ఫస్టే రావాలి. సెకండ్ వచ్చినా కూడా ఒప్పుకోరు. సో, ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. అదొకటి కాకుండాను ఇప్పుడు ఈ మధ్యన ఇదివరకు స్కూళ్ళల్లో ఏంటంటే పనిష్మెంట్ అనేది ఉండేది. అంటే ఏంటి పిల్లలు అల్లరి చేస్తే ఒకటి వేయడం, కర్ర వేసేది అంటే వాళ్ళని కొట్టకపోవచ్చు అన్న భయపెట్టడం అనేది కొంచెం ఉండేది. ఇప్పుడేంటంటే అన్నీ సన్నిహితంగా ఉండడం అంటే ఫ్రెండ్లీగా ఉండి చెప్పడం అనేది మనకి ఒక కాలక్రమేణా మారిందనమాట. సో, ఇప్పుడు మొత్తం అంతా ఏంటంటే ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది జనరల్‌గా కూడా మన స్కూల్‌లో కూడా మనం చూస్తున్నాం. అంటే ఏంటి ఒక సైకాలజిస్ట్ కూడా ఉంటున్నారనమాట. అంటే మెంటల్ అంటే హెల్త్ అందాం కాసేపు. సో, మెంటల్ హెల్త్ ఆఫ్ చైల్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మెంటల్ హెల్త్ కార్యక్రమాలు కూడా చాలా మందికి అవేర్‌నెస్ వచ్చింది. అలాగే అది బావుంటే గానీ పిల్లలు పైకి రారు అనేది మనకి అర్థం అవుతోంది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి నువ్వు అడిగిన క్వెషన్‌కి ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్‌ని పొంతన చెప్తాం. ఎప్పటికైనా సరే మనకి కంపారిజన్ ఉన్నప్పుడు ఇలా ఫస్టే రావాలి, సెకండ్ రాకూడదు. సెకండ్ వచ్చినా కూడా ఏంటంటే చాలా పనిష్మెంట్ ఇచ్చి అన్నీ కట్ చేసేసి నీవు చదువే ఒకటి కంటిన్యూస్‌గా చేయాలి అని చెప్పి పేరెంట్స్ ఒత్తిడి అనేది మనం చాలా చూస్తున్నాము. వస్తూ ఉంటారు కూడా చెప్తూ ఉంటాం. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్‌స్టాండ్ ద చైల్డ్. అందుకనే నేను మెంటల్ హెల్త్ కూడా ఇందాక చెప్పింది. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నది అనేది చూడాలంటే మెంటలీ అంటే ఎలా కేపబిలిటీస్ చూడాలన్నమాట. ఎవరైనా సరే ఇప్పుడు చదువుకుంటే అదే ట్రాన్స్లేట్ చేసి రాయడం ఎంతసేపు? అర్థం చేసుకోవడం అనేది కొంచెం కష్టం. సో, అర్థం చేసుకోవడం అనేది ఎప్పుడు వస్తుంది? మెంటల్ యాప్టిట్యూడ్ బట్టి వస్తుంటుందన్నమాట. సో, అందుకోసం తప్పక ఏంటంటే పేరెంట్స్‌కి ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలి పిల్లలకి అనేది తెలుసుకోవాలి. అంటే ఏంటి మనకి పూర్వకాలం కూడా మనం చూసాము అంటే ఎయిదర్ ఇంజినీర్ ఆర్ డాక్టర్. అవును. మన మూవీస్ కూడా మనం చూసున్నాం కదా! ఆ మూవీస్‌లో కూడా వచ్చింది. సో, 3 ఇడియట్స్ అనుకుంటా ఆ మూవీ. డాక్టర్ అమ్మాయి అయితే డాక్టర్, అబ్బాయి అయితే ఇంజినీర్. ఇదే ఉండేది. అంతకుముందేంటి గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్. అందరు గవర్నమెంట్ జాబ్ అని ఉండేది. సో, ఒక్కొక్క జనరేషన్‌కి మారుతూ వస్తుందన్నమాట. కానీ ఇప్పుడు చాలా మందిని మనం చూసాము అంటే కూడా ఆడపిల్లలైనా సరే, మగపిల్లలైనా సరే స్పోర్ట్స్ మీద పెడుతున్నారు. ఇదివరకు స్పోర్ట్స్ ఏంటి డబ్బిస్తుందా? నీకు అన్నం పెడుతుందా? అని అడిగేవారు. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. సో, అది కూడా ఉంది. అన్నీ ఓపెన్ అయ్యి ఉన్నాయి. అంటే ఏంటంటే ఏదైనా చేయొచ్చు పిల్లలు. ఇప్పుడు ఉన్న జనరేషను ఇప్పుడు చదువు ఒకటి కాకుండా ఏదైనా చేయొచ్చు. అందుకని చదువు ఇంపార్టెంట్ కాదా? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చదువు అనేది ఏంటంటే వెలుగిస్తుంది ఫస్ట్. అంటే ఏంటి నీకు థింకింగ్ నాలెడ్జ్ ఇస్తుంది. ఇది కరెక్టా? రాంగా? అని తెలియడానికి కూడా మనకి చదువు అనేది కావాలి. బేసిక్ డిగ్రీ అనేది తప్పక ఉండాలి. ఎవరు చదవద్దు అని ఎవరు చెప్పట్లే. కానీ ఒత్తిడి పెట్టడం అనేది ఏంటంటే మెంటల్ ప్రెషర్‌కి ఎక్కువ గురైతే ప్రాబ్లమ్ అవుతుంది కదా పిల్లలకి. ఎవరికైనా సరే మనమైనా సరే ఎవరో ఒకళ్ళు వెనకాతల రోజు వచ్చి నువ్వు చదవాలి, నువ్వు ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని చేయాలి అంటే ఎందుకు చేస్తారు? చేయరు కదా! ఒక టైంలో ఏమవుతుంది? ఎందుకు వినాలి వీళ్ళ మాట అనేది వచ్చేస్తుంది. సో, అప్పుడేమవుతుంది అక్కడ తల్లి పిల్లలకి ఎడబాటు అనేది వస్తుంది. చెప్పిన మాట వినడం అనేది మానేస్తారు. మొండి పారిపోతారు అంటారు.
ఇదివరకు కూడా మనకి చెప్పేవాళ్ళు ఎక్కువ కొడితే ఎక్కువ తిడితే ఏమవుతుందంటే లెక్క చేయడం మానేస్తారు కదా. ఇది నిజమేనా మ్యామ్? ఫ్యాక్టే. తప్పక ప్రాక్టికల్ అది. సో ఇలాగ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనం చెప్పాలంటే. అంటే చిన్నప్పుడే ఒత్తిడి పెట్టి ఒక తల్లి కంటిన్యూస్గా నువ్వు ఫస్టే రావాలి అని చెప్పి ఒత్తిడి పెట్టి 10th స్టాండర్డ్ వరకు ఆ అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. తర్వాత చదువు అంటే విరక్తి పుట్టిపోయింది, అసహ్యం వచ్చేస్తుంది. ఏదైనా అంతే కదా. ఇప్పుడు చాలా ఒత్తిడి పెట్టామంటే ఏమవుతుంది, మెంటలీ ఏంటంటే కొంతవరకు మనం తీసుకుంటాం, తర్వాత ఏంటంటే ఇంకా చాలే వీళ్ళెవరు చెప్పేది అన్నట్టు ఒక సిచ్యువేషన్ వచ్చేస్తుంది. అది ఎవరైనా సరే పేరెంట్స్ దగ్గర అలా ఉండకూడదు. కానీ ప్రీవియస్ జనరేషన్ అంతా ఏంటి, పేరెంట్స్ మాట వినేవాళ్ళు. ఈ జనరేషన్ ఏంటంటే ఎవరు నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు. సో అది చిన్నప్పటి నుంచి నేర్పడం అనేది మంచిదే కదా. ఎలాగో వాళ్ళ లైఫ్ నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారని మనకు తెలుసు. ఇప్పుడు తీసుకుంటున్నారు, మనం చూస్తున్నాము. అంటే మనం మూవీస్లో కూడా అన్ని చేంజ్ అయిపోయింది, అంత సీనరీ కూడా చేంజ్ అయిపోయింది. సో మనకి తెలుసు. అది ముందు నుంచి వాళ్ళకి ప్రాక్టికల్గా నేర్పడం అనేది మంచిది. మనం గైడ్స్ కింద ఉండి ఏది కరెక్టు ఏది రాంగు అని వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు మనతో వచ్చి మాట్లాడే ఫస్ట్ మనతో వచ్చి చెప్పేటట్టు చేసుకోవాలి. అంటే ఫ్రెండ్లీగా ఉండాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళే వచ్చి చెప్తారు కదా, తప్పక ఇది రైటా రాంగ్ అని డెసిషన్ అడుగుతారు. అంటే పేరెంట్స్లో కూడా కొంచెం భయం అంటూ ఉంటుంది కదా మేడం, ఫ్రెండ్లీగా ఉండడం వల్ల అలుసుగా ఏమైనా తీసుకొని చెడిపోతారా అని. కరెక్టే, కానీ ఏంటంటే ఎక్కువ ఒత్తిడి పెడితే కూడా అదే అవుతుంది కదా. సో ఏది బెటరు, రోజు గొడవలు అవడం బెటరా ఇంట్లో, లేకపోతే ఫ్రెండ్లీగా ఉండడం బెటరా? హ్యాపీగా ఉండడమే కదా మనం చూసేది. అంటే ఏంటి, మన రిలేషన్షిప్లో కూడా ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటి, హ్యాపీగా ఉండండి. ఈ రిలేషన్షిప్ ఎందుకు ఇచ్చారు, ముందుకు తీసుకెళ్ళడానికి, కరెక్ట్, తెంచుకోవడానికి కాదు కదా. అందులో తల్లి అండ్ చైల్డ్ అంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కదా అది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, నేను చాలామంది వింటూ ఉంటానన్నమాట, అటు కూతురికి తల్లికి పడదు, చాలా వింటున్నాం. అది చెప్పిన మాట వినరు. ఎందుకని ఇవన్నీను? చిన్నప్పటి నుంచి మనం ఏంటంటే వాళ్ళ డెసిషన్లో మనం కూడా తోడున్నాము అంటే కనుక తప్పక మన మాట వింటారు. అందుకని నేను చెప్పింది ఏంటంటే సన్నిహితంగా ఉండడం టు అ సర్టన్ ఎక్స్టెంట్. అంటే ఎప్పుడు ఉండడం అనేది కుదరదు తల్లికి. ఎప్పటికైనా సరే ఎక్కడ దండించాలో అక్కడ దండించాలి, ఎక్కడ మంచిగా ఉండాలో అక్కడ మంచిగా ఉండాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆ రిలేషన్షిప్ అలా ముందుకు తీసుకెళ్ళాలి. అంటే అన్ని సిచ్యువేషన్లోనూ ఒకలా ఉండడం అనేది కుదరని పని. అది మనం జనరల్గానే చెప్తున్నాము కదా. సో ఇప్పుడు చూసాము అంటే కనుక ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు వాళ్ళు లైఫ్ డెసిషన్ తప్పక వచ్చి మాట్లాడతారు మనతోటి. అది చిన్నప్పటి నుంచి అలవాటు చేసాము అంటే కనుక తప్పక మనం ఏంటంటే గైడ్స్ కింద ఉండి మన ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్పి ముందుకు తీసుకెళ్ళడం అనేది సాగుతుంది. అదే మనం ఎక్కువ ఒత్తిడి పెట్టామంటే రేపు ఈ కాలంలో ఏముంది, ఎవరైనా ఏ కంట్రీలోనే వెళ్ళి సెటిల్ అవ్వచ్చు, ఎక్కడైనా ఇంటి నుంచి దూరంగా ఉండడం కూడా జరుగుతోంది. ఎవరి డబ్బు వాళ్ళు సంపాదించుకుంటారు, రేపు తెగదెంపులు అవుతాయి కదా. మనం జనరల్గా తల్లి కూతుళ్ళు తల్లి కొడుకులు అని చెప్పట్లే, నేను జనరల్గా పేరెంట్స్ అని కూడా చెప్పట్లే, ఏ రిలేషన్షిప్ అయినా అలాగే ఉంది. సో ఎప్పటికైనా సరే ఫ్రెండ్లీగా ఉండడం అనేది ఇంపార్టెంట్. చిన్నప్పుడు కూడా ఏంటంటే లెట్స్ సే ఎల్కేజీ యూకేజీ అనుకుందాం, ఫస్ట్ స్టాండర్డ్, ఇవన్నీ ఏంటంటే తెలియని ఏజెస్ వాళ్ళకి. ఎప్పటికైనా తల్లి మీద డిపెండెన్సీ అనేది ఉంటుంది. సో తప్పక ఏంటంటే వాళ్ళు ఫస్టే రావాలని కాకుండా బాగా చదువుకో అని చెప్పడం అనేది మంచిది కదా. చదువుకోమని చెప్తారు కానీ ఈ ఫస్ట్ ర్యాంక్ కోసం వాళ్ళని వేసి రుద్దుతూ ఉంటారు. ప్లస్ Correct. ఎగ్జామ్స్ టైంలో పేరెంట్స్ అసలు వీళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అంటారు? జనరల్గా చూసాము అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం అంటే ఏంటంటే టైమింగ్ పెట్టుకోవాలి. అంటే ఏంటి, ఎప్పుడూ చదువుకుంటూ ఉంటే ఏంటి బ్రెయిన్ టైర్డ్ అయిపోతుంది, మనకు తెలిసిన విషయమే. డాక్టర్స్ కూడా అదే చెప్తారు. అంటే ఏంటి, చాలా టైర్డ్ అయిపోతాం. అంటే ఏంటి, ఇంతకన్నా ఇంకా ఎక్కువ తీసుకోలేము, మనకి నిండిపోయిన తర్వాత మనకి ఏమీ గుర్తుండదు ఇంకా, కరెక్ట్. సో వీళ్ళ ఎగ్జామ్స్ ఏం రాస్తాం, కంటిన్యూస్గా నువ్వు 7 hours 8 hours చదువుకోవాలి అని ఎవరినో ఫోర్స్ చేసినప్పుడు తప్పక ఏంటంటే ఈ పరిస్థితి వస్తుంది. అదే వాళ్ళే నేను చదువుకోవాలి 8 గంటలు, నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే తప్పక చదువుకుంటారు, వస్తారు. అంటే ఏంటి, ఆ పట్టుదల అనేది పెంచాలి. అంటే ఏంటి, ఫ్రెండ్లీగా ఉంటే పెంచగలం. నువ్వు చదువుకుని ఫస్ట్ రావాలని నేను చెప్పడం కన్నా అదే ఆ పిల్లాడికో పిల్లకో ఉందనుకో తప్పక వాళ్ళు వస్తారు. అంటే ఏంటి, మన వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచాలి. ఎస్ నువ్వు రాగలవు
అనాలి. సో ఫస్ట్ ఏంటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచాలంటే ఏం చేయాలంటే టైంకి ఫుడ్ ఉండాలి, అంటే ఆహారం ఉండాలి, ఎనర్జీ కావాలి కదా, టైంకి ఫుడ్ ఉండాలి, టైంకి పడుకోవాలి, టైంకి చదువుకోవాలి, టైంకి ఆడుకోవాలి. ఇవే కదా మన పెద్దవాళ్ళు కూడా మనకు చెప్పారు. సనాతన ధర్మంలో కూడా చెప్పింది ఇదే, ఏ టైంకి అది చేయండి అని చెప్పారు. అంటే కొంతమంది ఏంటంటే పిల్లలు జనరల్గా మాట్లాడుతున్నాము, అదేంటి పిల్లలకి కొంతమంది 1 hour చదువుకున్నా కూడా వెళ్ళి 80-90 మార్క్స్ తెచ్చుకోగలరు. కొంతమంది గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఎంత చదివినా అసలు 30 కూడా రావు. ఇది ఏంటి డిఫరెన్స్ ఏంటంటే అర్థం చేసుకోవడంలో డిఫరెన్స్. సో చదువు ఒకటే కాదు, యూ కెన్ డూ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. చాలా చేసుకోవచ్చు. అంటే ఏంటి, చదువుకుని ఎక్కడో కింద ఉన్న వాళ్ళు చదువుకుని బ్యాక్ బెంచెస్ అందం కాసేపు ఒక స్కూల్ కానీ ఒక కాలేజీలో కానీ బ్యాక్ బెంచెస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు. అవును. సో ఏం లేదు, ఆ గ్యాప్ అనేది లేదు, ఇదివరకు ఉండేది, ఇప్పుడు లేదు. అందుకే చెప్తున్నాను, సన్నిహితంగా ఉండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన చెప్పిన మాట వినడం అదొకటి, వాళ్ళకి ఏంటంటే ప్రోత్సహించడం, అంటే ఏంటి ముందుకు తీసుకెళ్ళడం. అంటే నువ్వు చేసేది బాగుంది అని ముందుకు తీసుకెళ్తే బాగా పైకి వస్తారు పిల్లలు. ఇప్పుడు కాకపోతే ఒక టైం అయినా పైకి వస్తారు. అదే ఫోర్స్ చేసి నువ్వు ఇదే చెయ్యాలి అని చేస్తే ఎదురు తిరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏది మంచిది అనేది పేరెంట్స్గా మనమే డిసైడ్ చేసుకోవాలి కదా. సో అందుకనే ఎప్పటికీ చెప్తాను ఏంటంటే పిల్లలతో మాట్లాడండి, మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోండి. కన్ఫ్యూషన్ అనేది అందరికీ ఉంటుంది లైఫ్లో, పిల్లలకు ఉండకపోవడం ఏంటి ఉంటుంది. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి అవుట్ అని చెప్తూ ఉంటారు, ఇప్పటికే అవుతుంది. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా అవుతుంది, 30 ఏళ్ళకి అవుతుంది, 35 ఏళ్ళకి, మనకే తెలియదు అంట నేను ఎప్పుడు. సో అది తెలుసుకోవడం, కొంతమంది తెలుసుకుని పుడతారు, సో వాళ్ళు అది చేసుకుంటారు. సో దే నో అదే చేయాలి అనేది, లైఫ్లో సక్సెస్ అవుతారు. ఎప్పుడు నువ్వు ఏం కావాలి ఈ లైఫ్లో నేను చేస్తాను అంటావో, అంటే నీ లైఫ్ పర్పస్ నీకు తెలిసిందో తప్పక ముందుకెళ్తావు, అదే సాధిస్తావు కూడా లైఫ్లో. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి రావాలి, పేరెంట్స్ దగ్గర నుంచి రావాలి. ఓకే. సో ఒత్తిడి పెట్టడం ఎస్పెషలీ ఎగ్జామ్ టైంలో అంటే ఏంటంటే వాళ్ళు చాలా టైర్డ్ అయిపోతారు, అండ్ ఆల్సో ఏంటి చాలే అనుకునే ఒక సిచ్యువేషన్ వస్తుంది కదా. సో మనమే ఉన్నాం, అస్తమాను చదువుకో అంటే చదువు, టైం పెట్టుకుని గైడ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. యాజ్ పేరెంట్స్ మనం వాళ్ళని గైడ్ చేయాలి. గైడ్ చేస్తే ఇప్పుడు చేసింది ఏంటంటే రేపు మనకి ఏంటంటే మనకి తిరిగి వస్తుంది. అంటే మనం ఎప్పుడు మంచి చేస్తే రేపు తిరిగి వస్తుంది అనేది లా ఆఫ్ అట్రాక్షన్. రేపు కాకపోతే ఎల్లుండి, ఇప్పుడు తిరిగి వస్తుంది అనేది లా ఆఫ్ అట్రాక్షన్లో బేస్ రూల్ అది. సో ఇప్పుడు మంచి చేసామంటే అది పిల్ల అయినా సరే పిల్లాడైనా సరే, యాజ్ పేరెంట్స్ వాళ్ళకి మనం చేసాము అంటే అదే మనకి 1000 రెట్లు మనకి తిరిగి వస్తుంది. అంటే ఏంటి, పేషెన్స్గా ఉండడం. అట్ ద సేమ్ టైం ఒకళ్ళని ఏంటంటే పొగిడితే నువ్వు బాగా చేస్తావు అని చెప్తే తప్పేంటి, ఎంకరేజ్ చేసినట్టే కదా. ఎంకరేజ్ చేయి, సరే ఇప్పుడు రాలేదు మార్క్స్, నెక్స్ట్ టైం తెచ్చుకుంటావేమో అంటే వాళ్ళే చదువుతారు కదా. సో నువ్వు తెచ్చుకోలేదు అందుకని నువ్వేమో చాలా బ్యాడ్ స్టూడెంట్ అంటే ఎలా ఉంది, నువ్వు తెచ్చుకోగలవు, యు ఆర్ అ వెరీ గుడ్ స్టూడెంట్, నువ్వు ఎప్పుడైనా తెచ్చుకుంటావు, నువ్వు బాగా చదివి తెచ్చుకో నెక్స్ట్ టైం అంటే ఎలా ఉంది. సో ఏదైనా సరే మనం పాజిటివ్గా చెప్తాం కనుక పాజిటివ్గా ఆలోచించి, డిఫికల్ట్ సిచ్యువేషన్ ఐ అగ్రీ మదర్స్కి, బికాస్ నేను పిల్లల్ని పెంచిన దాన్నే కనుక. సో వెరీ డిఫికల్ట్, బట్ స్టిల్ కొంతవరకు మన కంట్రోల్లో ఉండి అగ్రెసివ్గా వెళ్లకుండా, వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా, మైండ్ ప్రెషర్ కానీ ఫిజికల్ ప్రెషర్ కానీ పెట్టకుండా ఉండడం అనేది మంచిది. ఎప్పటికైనా సరే నేను అన్నట్టు మంచి మనం చేస్తే కనుక అది ఎవరికైనా సరే మంచి, యూనివర్స్ అనుకుందాం, యూనివర్స్ మనం మంచి చేస్తే యూనివర్స్ మనకి మళ్ళీ మంచి చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు ఎప్పటికైనా సరే మనం గైడ్స్, మనవన్నీ మన డిజైర్స్ వాళ్ళ మీద రుద్దకూడదు అనేది బేస్ పాయింట్ అనమాట. చాలా మంది పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే ఆ పక్క అమ్మాయి చూడు డాక్టర్, కంపారిజన్స్, ఇక్కడ అబ్బాయి చూడు విదేశాలకు వెళ్ళిపోయాడు, ఇట్లా కంపేర్ చేస్తారు కదా. వీటి వల్ల ఏమైనా వీళ్ళ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? తప్పక ఎఫెక్ట్ అవుతుంది ఎవరికైనా సరే. ఇప్పుడు మనమే ఉన్నాము, పక్క వాళ్ళేమో మంచి చీర కట్టుకున్నారంటే చురుక్కుమందు అంటుంది, ఇట్ విల్ బీ దేర్. వాళ్ళు చూడు తెల్లగా ఉన్నారు, నువ్వు నల్లగా ఉన్నావు అంటే ఎట్లా ఉంటుంది. సో దెర్ విల్ బీ దేర్. కంపారిజన్స్ అనేది ఎక్కువ పెట్టకూడదు. యూనివర్స్ లైఫ్ ఇచ్చింది ఎందుకంటే మనం హ్యాపీగా ఉండడానికి. మనకి బాడీ లేకపోతే మనం ఏం ఎంజాయ్ చేయగలం. బాడీ అని ఎందుకన్నానంటే హెల్త్లో ఏమొస్తుంది మనకి, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్.
ఈ 2 లేనప్పుడు ఇంకేముండి ఏం లాభం? సో ఇవి 2 కాపాడుకుంటూ రావాలి. అది చిన్నప్పుడు ఏంటంటే తల్లిదండ్రుల బాధ్యత అది. అందుకనే ఇందాక నుంచి నేను చెప్తున్నా. దట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. అంటే పిల్లలు బాగా పెరగాలంటే ఏంటి, మనకి రేపు వృత్తిలోకి రావాలి, అట్ ద సేమ్ టైం సమాజానికి ఏదైనా చేయాలి అన్నప్పుడు ఆ ధ్యాస అనేది ఉందంటే తప్పక వీళ్ళు ఏంటంటే ఎంకరేజే చేస్తారు, డిస్కరేజ్ చేయరు. ఎప్పటికైనా సరే మనకి ఉపయోగపడాలి అని ఎప్పుడు మనం సెల్ఫిష్గా ఆలోచిస్తామో అప్పుడు తప్పక అది ఎవరికి కాకుండా పోయే సిచ్యువేషన్ వస్తుంది. మేడం ఇప్పుడు చాలా మంది పేరెంట్స్కి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు చిన్న ఏజ్లో ఫ్రెండ్లీగా ఉండి పెద్ద ఏజ్ వచ్చేసరికి స్ట్రిక్ట్ అయిపోతూ ఉంటారు. అసలు ఏ ఏజ్లో ఆ పిల్లలతో ఎలా ఉండాలంటారు? ఎవ్వరు ఏంటంటే పేరెంట్కి మాన్యువల్ రాయలేదు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఈ సిచ్యువేషన్లో ఇలా ఉండాలి అనేది ఒక సైన్స్ కదా. ఇప్పుడు లా ఏం లేదు మనకేంటి, న్యూటన్స్ లా లాగా మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ లాగా లా అంటూ ఏం లేదు. అంటే ఏంటి, సిచ్యువేషన్ బట్టి మనం మార్చుకుంటూ ఉంటాం. అదే నేను ఇందాక చెప్పింది. ఎప్పుడు ఒకలాగా పేరెంట్స్ ఉండలేరు, ఎప్పుడు ఒకలాగా చిల్డ్రన్ కూడా ఉండలేరు. అది పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది. ఆ మెంటల్ యాప్టిట్యూడ్ కానీ మెంటల్ థింకింగ్, లెట్స్ పుట్ ఇట్ ఆ థింకింగ్ కూడా మారుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలానే ఉంటారు. కానీ ఎప్పటికైనా సరే నేను చెప్పేది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎంకరేజ్ చేయాలి. చిన్నప్పుడు అని కాదు, పెద్దప్పుడు అని కాదు, మధ్యలో అని కాదు, ఎప్పటికైనా ఎంకరేజ్ చేయవలసిందే. అంటే ఏంటి, నువ్వు సపోజ్ ఫెయిల్ అయ్యాడు ఒక ఎగ్జామ్లో అనుకుందాం. సో పర్లేదులే, ఈసారి నెక్స్ట్ టైం బాగా చదువుకునిరా అంటే తప్పేంటి? నువ్వు ఫెయిల్ అయ్యావు, నెక్స్ట్ టైం కూడా నువ్వే ఫెయిల్ అవుతావు, ఇంకా తక్కువ వస్తాయేమో అంటే ఎలా ఉంది? పనికిరావు. అంతవరకు వెళ్ళొద్దనే నేను మాట్లాడలేదు. జనరల్గా పేరెంట్స్ చేసే పని అదే. అంటే ఏంటి, నిజంగానే వాళ్ళకి ఏంటి, ఏం చెప్తున్నావు నువ్వు చిల్డ్రన్కి? నువ్వు పనికిరాని వాడు అని చెప్తున్నావు. నీ కొడుకు కూతురునే కదా, అలా చెప్పడం అనేది తప్పు కదా. ఇప్పుడు కాకపోతే లేకపోతే ట్యూషన్ కావాలా, హెల్ప్ కావాలా, నేను హెల్ప్ చేయనా, ఇవన్నీ కూడా అడగచ్చు. మనం చదువుకున్నాం కదా, హెల్ప్ చేయడంలో తప్పేంటి? పోనీ నేను చేయలేను, ట్యూషన్ పెడతాను, నీకు కావాలా ట్యూషన్ పెడితే కొంచెం బాగా వస్తాయేమో మార్క్స్, ఇలా చెప్పచ్చు. చదువు ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ చదువు ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. నో, యూ షుడ్ నో హౌ టు లీడ్ అ లైఫ్. అంటే ఏంటి, హ్యాపీగా ఉండడం అనేది తెలియాలి. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంటావు, నీ గోల్ తెలిసినప్పుడు, నీ పర్పస్ తెలిసినప్పుడు. అది చిన్నపిల్లలకి వర్తిస్తుంది, పెద్దవాళ్ళకి వర్తిస్తుంది. అంటే ఏంటి, పుట్టింది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, లా ఆఫ్ అట్రాక్షన్లో మనం అదే చెప్తాము. పుట్టినప్పుడే మనం డిజైర్తో పుడతాం, ఏదో ఒక కోరికతో పుడతాము. ఆ కోరిక ఏంటి అని తెలుసుకోవడానికి టైం పడుతుంది. కొంతమందికి డైరెక్ట్గా తెలిసిపోతుంది, అంటే పుట్టగానే నాకు ఇదే కావాలి అనుకో. సో వాళ్ళందరూ బ్లెస్డ్ పీపుల్, ఆల్ ఆర్ బ్లెస్డ్. ముందే తెలిసిన వాళ్ళు ఇంకా బ్లెస్డ్, అంతకన్నా ఏం లేదు. సో కొంచెం టైం పడుతుంది నాకు ఇది కావాలి అని తెలుసుకోవడానికి. కానీ ఇంకోటి ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే, వాళ్ళకి కోరిక ఉన్నప్పటికీ కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, లేదు ఇంజనీరింగే చేయాలి, ఇప్పుడు ఇంజనీరింగ్కే నాకు ఇంత డబ్బు వస్తుంది, ఇంత శాలరీ వస్తుంది, సెటిల్ అవుతావు అంటారు. సో వాళ్ళకి వేరే ఏదో చేయాలని ఉంటుంది. సో అదేంటంటే వాళ్ళ డ్రీమ్స్ అనేవి ఆగిపోతాయి. సో డ్రీమ్ అనేది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది, అందరికీ ఒకటే ఉండదు. చదువు అనేది వెరీ ఇంపార్టెంట్, ఎవ్వరూ వద్దంటలే, తప్పక చదువుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలి అనేది తెలియాలి. ఇప్పుడు చాలామంది ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఎవరైనా ఐఏఎస్కి వెళ్ళి ఉన్న వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు. సో డాక్టర్ అయ్యి కూడా చేస్తున్నారు, డాక్టర్స్ అయ్యి సినిమా ఫీల్డ్లో ఉన్నారు, యాక్టింగ్లో ఉన్నారు. సో ఇలాగ చాలామంది ఉన్నారు. అంటే ఏంటి, నీకు కావాల్సింది నువ్వు తెలుసుకున్నప్పుడు ఈజీ అవుతుంది. అది చిన్నప్పుడే కొంతమందికి తెలియాలి అంటే కష్టం, అందుకనే గైడ్ చేయాలి అంట. అట్ ది సేమ్ టైం ఎంకరేజ్ చేయాలి అంట. కొంతమందికి చాలా స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం, స్పోర్ట్స్లో చాలా ఉన్నాయి, స్విమ్మింగ్ ఉంది, మళ్ళీ ఏమో అథ్లెటిక్స్ ఉన్నాయి, రన్నింగ్ ఉన్నాయి, జిమ్లో వెళ్ళి చేసేవాళ్ళు, జిమ్నాస్టిక్స్ ఉన్నాయి, బోల్డన్ ఉన్నాయి. సో వాళ్ళందరినీ నువ్వు చదువుకోవాలి అని ప్రెషర్ పెడితే ఎలా ఉంటుంది? సాధిస్తున్నారు కదా, సాధించే వాళ్ళు సాధిస్తున్నారు. బ్యాలే చేసేవాళ్ళు ఉన్నారు, డాన్స్ చేసేవాళ్ళు ఉన్నారు, ఎందుకో దానికి అట్రాక్ట్ అవుతారు. సో వాళ్ళకి లైఫ్ పర్పస్ ఎలా తెలుస్తుంది? ఒకటి చూసినప్పుడు దానికి అట్రాక్ట్ అయ్యి నేను ఇదే చేస్తాను అన్నప్పుడు అది తెలుస్తుంది. కొంతమంది చాలామంది మనం చూసాం, అంటే ఇండస్ట్రీస్ పెట్టుకుంటారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. సో అంతా చదువుకున్న తర్వాత అది వస్తుంది. కానీ కొంతమంది ముందే పెడతారు. 13 ఏళ్ళ అబ్బాయి ఒకటి పెట్టాడని మనం విన్నాం రీసెంట్గాను.
సో వాళ్ళకి తెలుస్తుంది అంటే ఏంటి, సడన్గా ఒక థాట్ వస్తుంది, అదేమో ఏంటంటే సక్సెస్ అవుతుంది. దానికి చదువు అనేది మనకి ఒక యాంకరింగ్ లాగా, ఒక కర్ర పుచ్చుకుని నడిచినట్టే. తప్పక ఏంటంటే మనకి ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది చదువు ఉన్నప్పుడు. కానీ చదువు ఒక్కటే కాదు, ఈ కాలంలో అదే చెప్తాం, చదువుకోవాలి, అట్ ద సేమ్ టైం వేరేదైనా చేస్తాను అంటే తప్పక చేయొచ్చు. అలాగే మనం చూసామంటే ఇంజనీరింగ్ అనేది చాలా ప్రబలం. అంటే ఏంటి, చాలా మంది ఇంజనీరింగ్ అని వెళ్ళారు. ఇప్పుడు ఏఐ వచ్చింది, అందరూ ఏ అని వెళ్తున్నారు. రేపు ఇంకోటి వస్తుంది, స్పేస్ ఎక్స్ ఉంది, ఇప్పుడు స్పేస్ వస్తుంది, దానికి వెళ్తారు. ఈ చదువు అంతా ఏంటి, మళ్ళీ ఇంకోటి చదువుకోవాలి, అప్గ్రేడ్ ఒకటి కాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్ కూడా వస్తుంది. సో ఇవన్నీ మనం చూసుకుంటూ ఉన్నామంటే చదువు అనేది కంటిన్యూస్ ప్రాసెస్, మనం రోజు చదువుతూనే ఉండాలి. కరెక్ట్, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. సో నాలెడ్జ్ అనేది ఏంటంటే ఉత్తి డిగ్రీస్లోనే లేదు, డిగ్రీస్ కూడా ఏంటంటే ఉత్తి పేపరే. కరెక్ట్, ఒక సర్టిఫికేట్ మాత్రమే. నువ్వు ఎంత నేర్చుకున్నావు అనేది వెరీ ఇంపార్టెంట్. అది పేరెంట్స్గా మనం ఏంటంటే వాళ్ళకి పేరెంటింగ్, నేను ఇందాక చెప్పినట్టు మాన్యువల్ ఎక్కడా లేదు, పేరెంటింగ్ మాన్యువల్. సో తప్పక ఏంటంటే వాళ్ళని ఎంకరేజే చేయాలి. ఎంకరేజ్ చేయకుండాను నువ్వేమో ఎందుకు పనికిరావు, వేస్ట్ అని చెప్పి ఎప్పుడు నువ్వు చెప్తావో తప్పక దూరంగా వెళ్ళిపోయే ఛాన్సెస్, రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది పేరెంట్స్ ఒక్కరికి కాకుండా అందరికీ అదే. ఇప్పుడు సపోజ్ మన ఇంట్లోనే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉంటారు, ఒక అత్త అనుకుందాం, లేకపోతే మామయ్య అనుకుందాం, చాలా సన్నిహితంగా పేరెంట్స్తో ఉంటున్నారు. కానీ అబ్బాయో అమ్మాయి అంటే వాళ్ళకి కొంచెం చిన్న చూపు అనుకుందాం కాసేపు, నువ్వు చదవట్లే, నువ్వు ఇట్లానే, నువ్వు ఇంతే, ఇలా మాట్లాడారు అనుకో, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడితే ఏంటి, వెళ్ళరు వాళ్ళ ఇంటికి, కట్ అయిపోతుంది కదా అక్కడ. సో మన రిలేషన్షిప్ గురించి ఎప్పుడు మాట్లాడినప్పుడు ఏంటంటే ఎంకరేజ్ చేయాలి, మంచి మాటలు మాట్లాడాలి. లా ఆఫ్ అట్రాక్షన్లో జనరల్గా మనం చెప్పింది కూడా ఎప్పుడు మంచిగా ఉండమని, పాజిటివ్గా ఉండమని. అందుకని కోపం వస్తే తిట్టద్దు అని ఏం చెప్పట్లే నేను. కోపం వచ్చినప్పుడు పేరెంట్స్ని ఎవరిని దండించాలి అంటే ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాలి నేనేం అన్నట్లు. అట్లాగా ఏ సిచ్యువేషన్కి ఆ సిచ్యువేషన్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. నేను అన్నట్టు దీనికి ఇలా చేయాలి, దీనికి ఇలా చేయాలని ఎవరు చెప్పలేదు మనకి, అది సైన్స్. అది ఇదేంటి, ఎమోషన్స్, ఫీలింగ్స్ని మార్చుకోవడం అనేది చాలా డిఫికల్ట్ అయిన ఒక పని అనమాట. బట్ స్టిల్ ట్రై చేయాలి, ఎంకరేజ్ చేయాలి ఎప్పటికైనా సరే. తప్పక ఎంకరేజ్ చేస్తేనే పిల్లలు ఏంటంటే బాగా పైకి వస్తారు. ఇదే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి రోజు తిడుతూ ఉండు, చచ్చిపోతుంది అది పాపం. అదే మనం సంరక్షణ చేసి నీళ్లు పోసి పెంచామంటే వృక్షం అవుతుంది. వృక్షం అయిన తర్వాతే మనకి ఫ్రూట్ ఇస్తుంది. ఇవాళ చదువుకుంటున్నాను కనుక రేపే ఫ్రూట్ రావాలంటే ఎలాగా? ఫ్రూట్ అంటే ఏంటి, పరిపూర్ణంగా గ్రో అయ్యి ఒక ఇది ఇవ్వడం అనమాట, ఒక రిజల్ట్ ఇవ్వడం అనేది ఫ్రూట్ అందాం మనం. అది ఇవ్వాలి అంటే టైం పడుతుంది. ఇప్పుడు మనమే ఏంటంటే ఎక్కువగా ఆలోచించేసి ఓవర్ థింకింగ్ చేసేసి వీళ్ళు ఎందుకు పనికిరారు అనుకునే మనమే డిసైడ్ అయ్యి వాళ్ళ మీద పెడుతున్నాం, మన డెసిషన్ వాళ్ళ మీద పెడుతున్నాం. కోసమని కొంచెం జాగ్రత్తగా మనమే కంట్రోల్ చేసుకుని ముందుకెళ్ళడం అనేది చాలా బెటర్ అనమాట. మన ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని కంట్రోల్లో కొంతవరకు అంటే అప్పుడు ఎప్పటికైనా సరే రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ మదర్ ఫీలింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది, ఆ అటాచ్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో అన్నిటికీ ఒకటే మనం చెప్పలేము అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. సో తప్పక ఎంకరేజ్ చేయడంలో తప్పులేదు. అలాగే ఏంటంటే వాళ్ళు పైకి వస్తారు అని నమ్మకం పెట్టుకోవడంలో తప్పే లేదు. అదే కదా మనకు కావాల్సింది, వాళ్ళు పైకి రావడమే మనకు కావాలి. సో దాంట్లో తప్పే లేదు. ఇవాళ కొంచెం చిన్న ఏదో తప్పు జరిగింది కనుక రేపు వాళ్ళు పైకి రారేమో అనే మన సందేహాన్ని వాళ్ళ మీద పెట్టద్దు అనేది లా ఆఫ్ అట్రాక్షన్లో మనం చెప్తాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, సూపర్ చెప్పారు.